స్వాస్థ్య ఫుడ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నది ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. క్యాటలాగ్ షేర్ చేస్తున్నాను వాట్సాప్లో. తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో. మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ స్వాస్థ్య ఫుడ్లో రాగి మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ ఉంటుంది. ఇందులో స్ప్రౌట్ చేసిన రాగులను మేము డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసి ఇస్తున్నాము పిల్లలు ఇష్టపడేలాగా. డ్రై ఫ్రూట్స్ ఎందుకు అంటే ప్రతిరోజు నానబెట్టుకొని మనము ప్రోటీన్ తీసుకోలేని వాళ్ళ గురించి. సో ఇన్స్టెంట్గా రాగి మాల్ట్. ఇది రాగి ఫ్లోరు. డ్రై ఫ్రూట్స్ అలవాటు ఉంది, ప్రోటీన్ అవసరం లేదు అని అనుకున్న వాళ్ళకి ప్లెయిన్ రాగి ఫ్లోర్. సో ఇది జావ చేసుకోవచ్చు, లేదంటే దోశ, ఇడ్లీ, మనకు చపాతీలో కూడా చాలామంది యాడ్ చేసుకుంటారు. దాని గురించి రాగి ఫ్లోరు. స్ప్రౌటెడ్ అవసరం లేదు, ఓన్లీ దోశకు యూస్ చేయాలి అని అనుకుంటే ప్లెయిన్ రాగి ఫ్లోర్ ఉంది. స్ప్రౌట్ చేయండి నార్మల్ రాగి ఫ్లోర్. తర్వాత దోశ మిక్స్ కూడా ఉంది. రాగిలో మినప్పప్పు, తర్వాత రాగులు యాడ్ చేసిన ఇది రాగి ఇడ్లీ రవ్వ. దోశ మిక్స్ స్టాక్లో లేదు. ఇప్పుడు రాగి ఇడ్లీ రవ్వ చూపిస్తున్నాను. రాగి ఇడ్లీ రవ్వ కూడా నార్మల్గా మనం ఇడ్లీ రవ్వ బదులుగా మినప్పప్పు నానబెట్టుకొని రాగి ఇడ్లీ రవ్వను మనం యాడ్ చేసుకొని నార్మల్ కన్సిస్టెన్సీలో చేసుకొని రాగి ఇడ్లీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొర్రల్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి కొర్ర ఇడ్లీ రవ్వ. మామూలుగా మినపప్పు ఒకటికి మనం మామూలు 2-2.5 కొర్ర ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని యూస్ చేస్తాం. నార్మల్ ఇడ్లీ రవ్వ ప్లేస్లో కొర్ర ఇడ్లీ వాడతాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇన్ స్వాస్థ్య ఫుడ్స్. తర్వాత కొర్ర ఉప్మా రవ్వ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది. ఇడ్లీ రవ్వకి ఉప్మా రవ్వకి తేడా ఉంది. ఉప్మా రవ్వతో మనము ఉప్మా తర్వాత రైస్ కూడా పెట్టుకోవచ్చు. పొంగల్ లాంటివి కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సజ్జలో కూడా సజ్జ పిండి ఉంటుంది. నార్మల్ సజ్జల పిండి. తర్వాత ఇంకొకటి సజ్జ దోశ మిక్స్. ఇది కూడా ఈ మధ్య ఎక్కువగా ఇష్టపడుతున్నారు అందరూ. సజ్జలు, దాంట్లో మినపప్పు, కొంచెము ఉరద్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్ వేసేసి చేస్తాము. చూడొచ్చు. ఇది కూడా ఈ మధ్య చాలామంది ఇష్టపడుతున్నారు. ఇన్స్టెంట్గా దోశ కూడా నేను ఈ మధ్యలో వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. ఇది సజ్జ ఉప్మా వచ్చేసి పెద్దగా ఉంటుంది. మనం దీంతో సజ్జలు అలానే వండుకున్నప్పుడు మనకు అది చల్లబడే కొద్దీ మనం తినలేము, గట్టిగా అయిపోతుంది కదా. ఇది రవ్వ లాగా ఉన్నది మనం అన్నం చేసుకున్నామంటే మనకు ఈజీ టు డైజెస్ట్, అట్ ది సేమ్ టైం మనకు చల్లబడినా కూడా బాగుంటుంది. సో అది రైస్ చేసుకోవచ్చు, ఉప్మా కూడా చేసుకోవచ్చు, సజ్జ ఉప్మా. తర్వాత సజ్జ ఇడ్లీ కూడా ఉంది. సజ్జ ఇడ్లీ అవుట్ ఆఫ్ స్టాక్. సేమ్ మనకు ఇంకొక ఐటము జొన్న పిండి, నార్మల్ ప్లెయిన్ జొన్న పిండి. మనము స్టోన్ మిల్ చేపిస్తాము. స్టోన్ మిల్ చేసిన జొన్న పిండిలో జిగట ఎక్కువ ఉంటుంది కాబట్టి రొట్టె చాలా బాగా వస్తుంది. జొన్నలోనే ఇంకొక ఐటము జొన్న దోశ మిక్స్. సో దీంట్లో కూడా మనం మినపప్పు అని యాడ్ చేసి ఉంటాం కదా. ఇది డైరెక్ట్గా మనం సాల్ట్ కలుపుకొని దోశ వేసుకోవడమే. ఇంకొకటి జొన్న ఉప్మా రవ్వ. ఇది కూడా మోస్ట్ సెల్లింగ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది జొన్నలు అలానే అన్నం చేసుకోలేరు కదా. అలాంటి వాళ్ళకి ఇది జొన్న ఉప్మా బాగుంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనం అన్నం చేసుకోవచ్చు. గట్టిగా అంటారు చాలామంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నం కూడా చాలా రుచిగా ఉంటుంది. మనము ఫర్మెంట్ చేసుకొని మనము జొన్న అన్నం తినాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఇది జొన్న ఇడ్లీ రవ్వ. మనం మామూలుగా బయట దొరికే ఇడ్లీ రవ్వ ఎలా వాడుకుంటామో అలానే మనం మినపప్పు నానబెట్టుకొని దానికి తగిన రేషియోలో మనం రవ్వ కలిపి వాడుకోవడమే. ఇంకొకటి వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట. సో గోధుమలకి మేము సజ్జలు, రాగులు, జొన్నలు కలిపి చేసిన ఆట, చపాతీ పిండి. ఇది యవ్వ పిండి, కాఫ్లీ వీట్. మొన్న దీని గురించి ఒక వీడియో చూశాను. సో ఇవండి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్. ఎవరన్నా కావాలనుకుంటే వాట్సాప్లో రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.